పేపర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజకీయ మరియు సామాజిక విశ్లేషకులు నిజాం వెంకటేశ్వర గారు. ఆయనతో మాట్లాడి ఈరోజు వచ్చిన కథనాలపై ముషల్లోకి వెళ్లే ముందుకు ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే నిన్న చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అలాగే భారత ప్రధాని మోదీ మహాబలిపురంలో కలుసుకుని మాట్లాడుకోవడం, ఏదైతే ఆ ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా ఇరు దేశాలు మాట్లాడుకోవడం జరిగిందో దానికి సంబంధించి, అలాగే ఆర్టీసీ కార్మిక తెలంగాణ సంబంధించిన వరకు ఆర్టీసీకి సంబంధించి ఏదైతే సమ్మె కొనసాగుతుందో దాని గురించి కూడా ప్రధానంగా వార్తలు ప్రచురించడం జరిగింది. అలాగే టీఆర్టీ ఎస్జిటి తెలుగు మాధ్యమ ఫలితాల వెల్లడి అంటూ దానికి సంబంధించి కూడా ప్రముఖ కథనంగా ప్రతి దినపత్రికగా ప్రచురించడం జరిగింది. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇథియోపియా ప్రధాని అబీకి నోబెల్ శాంతి పురస్కారం లభించింది. సో ఇలా ఈ వచ్చిన కథనాల మీద ఈరోజు మనతో పాటు ప్రచురణలో పాల్గొనడానికి నిజాం వెంకటేశ్వర గారు వచ్చే ముందుగా ఆయన స్వాగతం పలుకుదాం. సార్, కార్యక్రమానికి స్వాగతం. సార్, చూసుకున్నట్టు ఈరోజు ప్రధానంగా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచుకోవడంలో భారత ప్రధాని మోదీ సక్సెస్ అవుతున్న మాట చెప్పుకోవచ్చా? అలాగే దౌత్యపరంగా మనకి బాగా సపోర్ట్ వస్తుంది, అంటే ప్రపంచ దేశాలని భారత్కు మద్దతుగా నిలుస్తున్న తరుణంలో చైనాతో కూడా తన సంబంధాన్ని మెరుగుపరుచుకునే దిశగా మోదీ ప్రయత్నిస్తున్నారని మనం ఆ మాట వాడుకొని దానికి సంబంధించి అంటే ఆ విధంగా మనం చూసుకోవచ్చా? తప్పకుండా చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఇవాళ పెద్ద దేశాలుగా 2 డెమోక్రటిక్ కంట్రీస్గా అమెరికా ఉంది, ఇండియా ఉంది. అలాగే పక్క దేశాలు, ఆసియాలో అతిపెద్ద దేశాలు మనయే, జనాభాలో కూడా ఒకటి తర్వాత ఒకటే. కానీ చైనా చాలా అభివృద్ధి చెంది ఎన్నో కారణాలతో, వాళ్ళ దగ్గర కొంత నియంత్రణతో ఉండడం, కొన్ని కఠినమైన చట్టాలు ఉండడం వల్ల అక్కడ ప్రొడక్షన్ పెరిగిపోయింది. మనకంటే ఎంతో దూరం పారిశ్రామికంగా ఉత్పత్తి రంగంలో బాగా పెరిగిపోయింది. అయితే ప్రపంచాన్ని అంతా తన మార్కెట్ చేసుకున్న చైనా తన కోసం మార్కెట్కి అడ్డొస్తుందన్న ఉద్దేశంతో పాకిస్తాన్కు తన సోదర దేశంగా చూసుకుంటూ మనకు దూరంగా ఉంటుంది. భారత్ ఎక్కడ ఎదుగుతుందో అనే భయం కూడా వాళ్ళకు ఉండొచ్చు. కానీ భారత చైనా యుద్ధం తర్వాత ఏమైపోయిందంటే మన పరిస్థితి చైనాను మనం శత్రు దేశంగా చూస్తున్నాం. అంతకుముందు మనకు మిత్ర దేశంగా ఉండేది. చౌవెన్లై నెహ్రూ గారికి వచ్చి పంచశీల సూత్రాలు కూడా ప్రపంచానికి చెప్పినారు. కానీ యుద్ధం జరిగిన తర్వాత మన భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించిన తర్వాత వాళ్ళని మనం శత్రుభావంతో చూస్తున్నాం. కానీ ఇలా మాటల పరిస్థితుల్లో చైనాను, అంటే మన పొరుగు దేశాల్లో చైనాను శత్రు దేశంగా ఉంచుకోవడం మనకు మంచిది కాదు. అవును. తర్వాత భారత్ కూడా తన శక్తులు అణచివేయగలుగుతానే ఆలోచనతో ధోరణి చైనా కూడా మంచిది కాదు. కనుక పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషించడము, తర్వాత ప్రపంచంలో అది ఏకాకి కావడము, డబ్బులు లేకుండా ఎప్పటికీ ఇతరుల సహాయం మీద ఆధారపడడం, ఇవన్నీ నేను అనుకుంటాను జిన్పింగ్ను పునరాలోచనలో పడేసినాయని అనుకోవచ్చు. ఇదే అదునుగా మోదీ గారు ప్రత్యేకించి సేనా స్వభావాల కోసం అని మనం పెంపొందించుకుందాం రమ్మని ఒక ఇది అనధికార పర్యటన. మహాబలిపురం పరిపాలించేది ఎవరు? పల్లవుల కాలంలో పంచపండవుల రథాలు, ఆ వెన్నముద్ద అవన్నీ కట్టినారు. అక్కడికి వస్తే ఏమవుతుంది, అరే మన 2 దేశాలు అప్పుడు పల్లవుల కాలంలో చైనాకు భారతదేశానికి అత్యద్భుతమైన సంబంధాలు ఉండే అనే వాతావరణంలో తను కూడా లుంగి కట్టుకుని లోకల్ స్టాండ్స్ ఇచ్చుకుంటూ వారితో సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా అద్భుతమైన కార్యక్రమాలు 6 సాంస్కృతిక కార్యక్రమాల్లో 6 బ్రదర్స్గా ఏర్పాటు చేశారు. జిన్పింగ్ పక్కకు దివాషీలు ఉంటారు కాబట్టి వాళ్ళు సహాయం చేస్తున్నారు. అయితే ఇదేమైపోయిందంటే మంచి స్నేహ వాతావరణంలో అట్లీస్ట్ లెట్ us బి ఫ్రెండ్స్, ఫోటోలైతే మాట్లాడుకుందాం అనే వాతావరణాన్ని కల్పించడం తప్పకుండా మోదీ చేసి ఇది విజయమే. రైట్. ఎన్నో దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకుంటున్న మోదీ అటు అమెరికాను ఇటు చైనాను కూడా ఏకకాలంలో ప్లీజ్ చేయగలిగే స్థితికి రావడం నిజంగా ఇది భారతదేశానికి శుభసూచకం. మనకి తగ్గిపోవాలి, పొరుగు దేశాలతో మంచి మాట ఉండాలి, ముఖ్యంగా చైనాతో మంచిగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే మనం నిన్న కూడా మాట్లాడుకున్నట్టు పాకిస్తాన్ 2 రోజులు అనధికార పర్యటన అయినప్పటికీ సత్సంబంధాలు మెరుగుపడతాయి కాబట్టి మెరుగుపడే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి తర్వాత మనకి చైనా నుంచి కూడా ఒక మంచి సపోర్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. సో ముఖ్యంగా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సముద్ర తీరంలో 7వ శతాబ్దం నాటి శిల్పకళా సంపదను సందర్శించారు ఇద్దరు. అలాగే చెన్నైలోని స్వాగతం పలికారు తమిళనాడు గవర్నర్, ముఖ్యమంత్రి. సంప్రదాయ తమిళ పంచకట్టుతో ప్రధాని మోదీ ఆకట్టుకున్నారు. డ్రాగన్ లీడర్కు తమిళ రుచులు విందు. 7 దేశాల మధ్య నేడు కీలక చర్చలు. సార్, అంటే కీలక చర్చలు అంటే ఎటువంటి తప్పకుండా ఉంటుంది. తినేకుంటారో పేరు చెప్పకుండా కాశ్మీర్లో మీరు ఎంటర్ కావద్దనే విషయం చూచాక ఆయన చెప్తాడు, ఈయన కూడా ఎంటర్ అవుతాడు. ఎందుకంటే భారత్ లాంటి దేశంతో
శత్రుత్వం పెట్టుకుంటే వాళ్ళ బిజినెస్లో కూడా పెద్ద దెబ్బ పడుతుంది. అవును, మనం కనుక బిజినెస్లో సపోర్ట్ ఇవ్వకపోతే వాళ్ళకు కూడా ఆర్థిక మాంద్యం, వాళ్ళకు కూడా కొంచెం ప్రమాదం ఉంది. ఇప్పుడు ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యంలో ఉన్నప్పుడు బిజినెస్ పరంగా, వాణిజ్య పరంగా మంచి సంబంధాలు కొనసాగించడం చైనా కూడా ఇప్పుడు బాగా అవసరం. అవును. సో ఈ మాంద్య ఎఫెక్ట్ నుంచి అంటే బయటపడాలంటే బయటపడాలంటే ప్రపంచ దేశాలు కూడా సత్సంబంధాన్ని కొనసాగించుకుంటూ ఉంటే కనుక ఆ ఇంపాక్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. వాళ్ళు బిజినెస్ చేసుకుంటే మనకు నష్టం లేదు, మనతో బాగుంటుంది అని మనది. అందుకని దీన్ని స్వాగతించాల్సిందే. ఇవాళ కూడా మంచి ప్రోగ్రామ్స్ అవుతాయని అనుకుందాం, మంచి డైలాగే జరుగుతుంది అనుకుందాం. కాశ్మీర్లో మన పరిస్థితి ఇంకా మెరుగైద్దని అనుకుందాం. రైట్ సార్, అక్కడి నుంచి కొంచెం ఇథియోపియాకి వద్దాం సార్. ఇథియోపియా ప్రైమ్ మినిస్టర్ ఆయనకి నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన విశ్లేషణ. ఏం విశ్లేషణ లేదు, ఆయన పక్క దేశాలతో మంచి సంబంధాలు నెలకొల్పుకున్నాడు. శాంతి బహుమతిని ఎవరికి ఇస్తారు? ఎవరైతే టెన్షన్స్ తగ్గించుకుంటారో, పక్క వాళ్ళతో మంచుకుంటారో వాళ్ళకు తప్పకుండా శాంతి పురస్కారం ఇవ్వాల్సిందే. ఇథియోపియా చాలా ఇబ్బందుల్లో ఉన్న దేశము, చాలా కరువు బారిన పడిన దేశము, చాలా ఇబ్బందుల్లో పడ్డ దేశము, పేద దేశం కూడా. ఇథియోపియా నుంచి ఒక నాయకుడు శాంతి బహుమతి పొందడం అనేది నిజంగా ప్రశంసించాల్సిన విషయం. మరొక్కసారి మన V3 ఛానల్ తరఫు నుంచి ఇథియోపియా ప్రైమ్ మినిస్టర్ అబియ్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం, అలాగే శుభాకాంక్షలు కూడా. రైట్ సార్, అక్కడి నుంచి చూసుకుంటే కనుక ఆర్టీసీ సమ్మె దాదాపు ఎనిమిదవ రోజు కూడా మనం 8వ రోజు అనుకుంటాం సార్. సో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు అంటే ఒక కొలిక్కి వచ్చే సమస్య అయితే కనిపించట్లేదు. అని చెప్పి మరీ ఉధృతం అంటే మామూలుగా ఏదైతే ఎలా ఉందో రెగ్యులర్గా ఎలా జరుగుతుందో అలాగే జరిగేది అనిపిస్తుంది. నిన్న ప్రతిపక్ష పార్టీ నేతలందరూ మళ్ళీ భేటీ అయినట్టు మనకు తెలుస్తుంది. సో వాళ్ళు మళ్ళీ మాట్లాడుకోవాలంటే ఎలా చూడవచ్చు మళ్ళీ, అంటే ఎక్కడైనా కొలిక్కి వచ్చే ఛాన్సులు ఉన్నాయంటే వీళ్ళందరూ కలిసి మనం మాట్లాడుకునే ఛాన్సెస్ ఉంటాయా? ఒక్కటే విచిత్రమైన స్థితి ఏంటంటే, ఇప్పుడు ఇవాళ ఆంధ్రజ్యోతిలో తిగుళ్ళ కృష్ణమూర్తి ఒక మంచి ఆర్టికల్ రాశాడు, పాత కేసీఆర్ పరిష్కారం అని. కేసీఆర్ మొదట్లో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఆయన తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజలు బాగుపడాలి, వాళ్ళకు నీళ్లు రావాలి, సాగునీరు కావాలి, తాగునీరు కావాలి, వాళ్ళకు నియామకాలు కావాలని మాట్లాడేది. అప్పుడు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు కూడా ఆయన చేపట్టిండు. ఏది చేపట్టిన తెలంగాణ బాగు కోసం అని. కానీ ఇప్పుడు ఈ 2వ టర్మ్ వచ్చిన తర్వాత గడబడి ఏం కనిపిస్తుందంటే, మంత్రులకు కేసీఆర్కు దూరం, శాసనసభ్యులకు కేసీఆర్ దొరకడమే లేదు, తర్వాత ప్రజలకు కేసీఆర్ దూరం అనే ఒక అభిప్రాయం వచ్చేసింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, కేసీఆర్ వినడు, ఎవరికి వినడు అనేది ఒకటి మొండితనం అవసరమే, కానీ ఎవరికి అందుబాటులో లేకపోవడం మాత్రం ఆయన ఇబ్బందులోకి నెట్టింది. తర్వాత 43% ఫిట్మెంట్ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ₹1 కూడా ఇయ్య అనడం, తర్వాత వాళ్ళ పనులు చేపట్టాల్సిన కార్మికులు జాతీయం చేయాలని అనడం, తర్వాత ప్రభుత్వం చేపట్టాలనడం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, భారతదేశంలో ఎక్కలేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే ప్రభుత్వంలో కలుపుకున్నది తప్ప ఎక్కడ లేదు. ఆ ఒక్కదాన్ని పట్టుకుని వాళ్ళు అంత పట్టుబట్టినప్పుడు కేసీఆర్ వాళ్ళని ఎకరాసి టేబుల్ కూర్చోబెట్టి, ఆయన కాకపోతే ఒక క్యాబినెట్ కమిటీ పెట్టి మనకున్న సమస్యలు ఏంటి, ఆర్థిక మంది పెట్టున్నది, మన దగ్గర డబ్బులు లేవు, మనం ఆసరా ఫీచర్లు ఇస్తున్నాము, తర్వాత ఆర్టిజన్స్గా తీసుకున్నాం, 23,000 మంది కార్మికులను ఎలక్ట్రిసిటీలో తీసుకున్నాం, అట్లాగే మీకు ఫిట్మెంట్ ఇచ్చిన, వీళ్ళందరికీ జీతాలు ఇచ్చిన, ఇప్పుడు మన డబ్బు లేదని కన్విన్స్ చేయాల్సింది పోయి వాళ్ళ మీద మీరు మీ అంతటా మీరే బయట పోయినట్టు లెక్క కొత్త నియామకాలు చేస్తాను. ఇది మామూలు విషయం కాదు, ఇది సమస్య రోజు రోజుకు కాంప్లికేట్ అవుతుంది. కాబట్టి జట్లం కావద్దు, కాకుండా ఏం చేయాలి, ఏ లెవెల్లోనన్నా డైలాగ్ స్టార్ట్ చేయాలి, తర్వాత వాళ్ళ సానుభూతితో చూడాలి. ఇప్పుడు ఏమైపోయింది, కార్మికులు వర్సెస్ ప్రభుత్వం కాదు, ఇప్పుడు కార్మికులు వర్సెస్ కేసీఆర్ అయిపోయింది. అందుకే పెద్ద ఎత్తున ప్రతిపక్షాలన్నీ ఐక్యమవుతున్నాయి, తర్వాత సంఘాలన్నీ ఐక్యమవుతున్నాయి, మాకు జీతాలు పెంచుతలేరు, టీఆర్సీ ఇస్తలేరని. ఇప్పుడు మొన్న ఎన్జిఓ నాయకులు పిలవడం అయితే హాస్యాస్పదం. ఇప్పుడు పిలిస్తే ఎవడైనా అనుకుంటాడు వాళ్ళని స్ట్రైక్లో జాయిన్ కాకుండా చూడడానికే కేసీఆర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం కావాలంటే కేసీఆర్, పాత కేసీఆర్ మళ్ళీ కనిపించి, ఎస్ తెలంగాణ అభివృద్ధి, వీళ్ళంతా తెలంగాణ కార్మికులు, వీళ్ళు చేస్తేనే మనకు తెలంగాణ సిద్ధించింది, వీళ్ళందరూ మన శత్రువులు కాదు, నా మిత్రులే అనుకొని ఎక్కడ టేబుల్. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల నియామకాలకు, కొత్త నియామకాలకు పోకుండా వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళని సమస్యను వివరించి విడతల వారిగా మొట్టమొదటి డీజిల్ ట్యాక్స్ తీసేయచ్చు, తర్వాత ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్, అంటే తను అనవసరంగా వేస్తున్నాయన్నీ తీసేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు నమ్మకం లేని పరిస్థితి వచ్చింది. ఈ నమ్మకం లేని పరిస్థితి నుంచి ప్రభుత్వం మాదే అనే భరోసా కార్మికులకు రావాలి, కార్మికులు రావాలి అనే నమ్మకం
ప్రభుత్వానికి అధినేతకు సంబంధించి రావాలి. వీళ్ళకి కనుక కూడా దీన్ని చేయకపోతే మాత్రం ఇది డెఫినెట్ గా అందరూ అనుకున్నట్టుగా సకల జన సమ్మె కావచ్చు, టీచర్లు వాళ్ళు జాయిన్ కావచ్చు, మిగతా వాళ్ళు జాయిన్ కావచ్చు, గందరగోళం మాత్రం అవుతుంది. తర్వాత అందరూ ఏమనుకుంటున్నారు, 3 రోజులు అయితే స్కూళ్ళు తెరుస్తారు, స్కూళ్ళు తెరిస్తే అప్పుడు మాత్రం సంక్షోభం వస్తుంది అంటున్నారు. కనుక సంక్షోభాన్ని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఆల్రెడీ మెట్రోస్ కూడా ఫుల్ అవుతున్నాయి. అది కూడా అడుగుతాను చూడండి, మీరు మెట్రోకి అన్ని కన్సెషన్లు ఇచ్చిండ్రు, మాకెందుకు ఇస్తలేదు అని అడుగుతున్నారు చూడండి. తర్వాత మాకు ప్రభుత్వం ట్యాక్స్ మా దగ్గర తీసుకోవడం ఎందుకు అంటున్నారు. తర్వాత డీజిల్ ధర పెరిగిందని మీరు సబ్సిడీ ఇవ్వచ్చు కదా అంటున్నారు. వాళ్ళు అడిగిన మిగతా కోరికలు కాకుండా నేను ఈ కోరికలు తీరుస్తాను ఈ బడ్జెట్ లో దాదాపు 26కు సంబంధించి ఉన్న వాటిలో కొన్నిటిని మనం మీరు అన్నట్టు ఒక డైలాగ్ కూర్చొని డైలాగ్ అంటే ప్రతిపక్షాలు కూడా రాజకీయంగా కాకుండా ఇటు ప్రభుత్వం కూడా అంటే మొత్తం అందరూ కలిసి రాజకీయాలని కొంత సమయం పక్కన పెట్టి దొరికిండు కేసీఆర్ అనుకుంటున్నారు అందరూ. అనుకొని ఇప్పుడే బంధిద్దాం మనం అన్ని దిక్కులకి వెళ్ళి చుట్టూ ముట్టడి చేస్తే పడిపోతుంది ప్రభుత్వం అనే దశ దాకా వాళ్ళు పోతున్నారంటే ప్రభుత్వం పడిపోకపోవచ్చు కానీ సంక్షోభం కూడా ఉండొద్దు కదా. తెలంగాణ ఒక మంచి రాష్ట్రం అనే పేరు చెడగొట్టుకోవద్దు కదా. కనుక ఎట్టి పరిస్థితులలో కూడా ఏదైనా లెవెల్ల డైలాగ్ స్టార్ట్ కావాలి. డైలాగ్ స్టార్ట్ అయింది అనుకోండి ఈ టెన్షన్స్ అన్ని పోతాయి. తర్వాత కార్మికుల మీద ప్రేమ ఉండాలి. మనం చూస్తున్న ఆర్టీసీలో కొత్త కొలువులు అంటే దానికి సంబంధించి ప్రతిపాదన సిద్ధమవుతున్నట్టు అధికారులు తెలుపుతున్నారు. ప్రభుత్వ ఆమోదం తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే ఇది కూడా పక్క ఫోర్స్ఫుల్ గా అంటే ఒక ఫోర్స్ తో వెళ్తుంది. ఒక ధమ్కి బెదిరింపే అది కాదు. డైలాగ్ పిలవాలి అంతే. డైలాగ్ పిలవకపోతే మాత్రం సంక్షోభం తప్పకుండా తలెత్తుతుంది. 52% బస్సులు నడిచిన నమస్తే తెలంగాణ రాసినా కానీ అదంతా ఉట్టిదే. అసలు బస్సులు రోడ్ల మీద గందరగోళాన్ని ఈవెన్ బస్సులు వస్తే కూడా జనం ఖాళీ పోతున్నారు. ఎందుకంటే ఎవరు నమ్ముతలేరు ఈ బస్సు ఎక్కడ ఆగుద్దో ఎక్కడ మొదలైద్దో అనే భయంలో ఉన్నారు. బస్సులు కూడా ఖాళీగా పోతున్నాయి. మెట్రో నుండి ఏం సుఖం. మెట్రో ఎట్లయితే రాయితీలు ఇచ్చినామో అటు కూడా రాయితీలు ఇవ్వాలి. ఆస్తులు 50,000 కోట్లు 70,000 కోట్లు 80,000 కోట్లు ఆస్తున్న సంస్థకు 3,000 కోట్ల అప్పు ఒక సమస్యనా? కావాలంటే ఒకటి తీసేసి కట్టేయండి. కానీ కార్మికులను మాత్రం ఇంత క్షోభకు గురి చేయడం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాంఛనీయం కాదు. రైట్ సార్. మొత్తం మీద చూసుకున్నా మనం ప్రతిరోజు మాట్లాడుకునే ఒక డైలాగ్ వచ్చిన ప్రతిపక్షాలు ప్రభుత్వం సంబంధించిన అధికారులు దే హ్యావ్ టు ప్రభుత్వం తెలంగాణ ప్రజలు తెలంగాణ కార్మికులనే అట్ ద ఎండ్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఒక డైలాగ్ కూర్చొని డైలాగ్ వ్యతిరేకించడం ఎందుకు? రైట్ సార్. అక్కడి నుంచి చూసుకున్నట్టు కనుక కోహ్లీ డబుల్ సెంచరీ అండ్ అది అంటే ఎలా చూడొచ్చు తను ఆ ఫిట్నెస్ కానీ ఒక రబెడా లాంటి ఒక బౌలింగ్ ని కూడా డిఫెన్స్ ఆడుకుంటూ అండ్ సింగిల్స్ రన్స్ చేస్తూ ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? ఇంత పెద్ద లిస్ట్ వచ్చింది. అంటే ఒక మనిషి మంచి దీక్షతోటి కాన్సన్ట్రేషన్ తోటి మంచి పట్టుదలతోటి పోరాడితే ఏం కాగలడు అనడానికి నిదర్శనం. లేకపోతే సచిన్ టెండూల్కర్ స్మిత్ అంత దూరం ఏది ప్యాంటింగ్ రికార్డు చాలా అంటే వాళ్ళకి లాంగ్ కెరియర్ లో వాళ్ళు చేసిన అద్భుతాలన్నీ తన లారా చూడండి. సేవాగ్ని దాటిపోయాడు, సచిన్ దాటిపోయాడు, ఇంకా ఎవరున్నారు ముంగట లారా వీళ్ళు వాళ్ళందరూ వాళ్ళకు కూడా దాటుతాడనే అనిపిస్తున్నది. ఈ వేగం చూస్తుంటే తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక రికార్డు తర్వాత ఒక రికార్డు, ఒక రికార్డు తర్వాత ఒక రికార్డు. అంటే పని చేసుకుంటూ పోతే రికార్డు సమయం వస్తాయి. ప్రభుత్వాలకు కూడా అంతే. కనుక పని చేస్తూ పోవాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ విశ్లేషణ అందించినందుకు. ఇది వాటి పేపర్ నుంచి కార్యక్రమం. ప్రధానంగా ఏదైతే భారత ప్రధాని మోదీ అలాగే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య ఏదైతే ద్వైపాక్షికంగా చర్చలు జరిగాయో అనధికారిక చర్చలు అయినప్పటికీ ఏదైతే చర్చలు జరిగాయి దానికి సంబంధించి అలాగే ఆర్టీసీ స్ట్రైక్కి సంబంధించి అలాగే ఇథియోపియా ప్రధాని అబేకి వచ్చిన శాంతి బహుమతి గురించి నోబెల్ శాంతి బహుమతి గురించి దాని గురించి కూడా చర్చించుకోవడం జరిగింది. ఇది వాళ్ళ పేపర్ నుంచి కార్యక్రమం. సార్ మరొకసారి ధన్యవాదాలు మీ సమయం కేటాయించినందుకు. ఇది వాళ్ళ పేపర్ నుంచి కార్యక్రమం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.